నమస్కారం. వెల్కమ్ టు అవర్ శ్రీ కాళజ్ఞాన్ ప్లే స్కూల్. మా స్కూల్ వచ్చి హైదరాబాద్ హైత్ నగర్ శంకర్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 5లో ఉందండి. ఎవరైతే దగ్గరలో ఉన్నారో అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు క్లాస్లో మనం ఐడెంటిఫై ద షాడోస్ అనమాట, దాని గురించి తెలుసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక యానిమల్ యొక్క నీడ ఉందన్నమాట. ఏముంది? నీడ ఉంది. నీడని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? షాడో అంటాం. ఏమంటాం? షాడో అంటాం. ఇప్పుడు ఇదేంటిది? ఏ యానిమల్ షాడోలా కనిపిస్తుంది మనకి? చూడండి, పెద్దగా ఉందన్నమాట. యానిమల్ ఎట్లా ఉంది? పెద్దగా ఉంది. ఇక్కడ ఒక తొండం కూడా ఉందన్నమాట. ఏముంది? తొండం ఉంది. తొండం ఏమంటాం మనం ఇంగ్లీష్లో? ట్రంక్ అంటాం అన్నమాట. ఇక్కడ చిన్న టేల్ కూడా ఉందన్నమాట, తోక కూడా ఉంది. ఇప్పుడు ఇది ఎలా అనిపిస్తుంది మనకి? యానిమల్ ఎలిఫెంట్. ఏంటిది? ఎలిఫెంట్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూద్దాం ఇచ్చిన వాటిల్లో ఏది ఎలిఫెంట్. ఇదేంటిది? ఇదేంటిది? లయన్. అది లయన్ యొక్క షాడోనా? కాదు కదా. చూద్దాం, ఇదేంటిది? స్నేక్. స్నేక్ యొక్క షాడోనా? కాదు. స్నేక్ యొక్క షాడో కాదు కదా అది. ఇదేంటిది? హార్స్. ఏంటిది? హార్స్. హార్స్ కూడా కాదు అది. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇదిగోండి ఎలిఫెంట్. ట్రంక్ ఉంది, టైల్ ఉంది, చూడండి పెద్దగా ఉంది. దీని యొక్క షాడో అనమాట, ఈ ఎలిఫెంట్ యొక్క షాడో అది. ఇప్పుడు మనం తర్వాత చూద్దాం. చూడండి, ఇది ఎలా అనిపిస్తుంది? ఏ యానిమల్ లాగా అనిపిస్తుంది? చూద్దాం. ఇదేంటిది? లయన్. ఇదేంటిది? ఇదేం ఎలిఫెంట్. ఇదేంటిది? ఏ యానిమల్ మనకి? హార్స్. ఇదేంటిది? స్నేక్. ఇదేంటి? డాగ్. ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో ఇది ఏ యొక్క యానిమల్ షాడో లాగా అనిపిస్తుంది చెప్పండి మీరు? ఎస్, లయన్ యొక్క షాడో అనమాట. ఇది ఏంటిది? లయన్ యొక్క షాడో అనమాట. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక యానిమల్ ఇచ్చాడు అనమాట. ఇచ్చిన వాటిల్లో మనకి ఏది కరెక్టో చూద్దాం. ఇదేంటిది? ఇది ఏ యానిమల్? హార్స్. ఈ షాడో హార్స్ లాగా ఉందా? లేదు కదా, ఇది హార్స్ షాడో కాదనమాట. ఇదేంటిది? లయన్. ఇది లయన్ యొక్క షాడో లాగా అనిపిస్తుంది చూడండి. కాదు కదా, కాదు. ఇది ఎలిఫెంట్. ఏంటిది? ఎలిఫెంట్. ఈ షాడో మనకి ఎలిఫెంట్ లాగా అనిపిస్తుందా? లేదు కదా, ఇది ఎలిఫెంట్ షాడో కాదనమాట. ఇక్కడ చూడండి, ఇదేంటిది? జిరాఫీ. చూడండి, నెక్ ఎంత పెద్దగా ఉందో. దీని యొక్క నెక్ చాలా పెద్దగా ఉందన్నమాట. వెనకమాల చిన్న తోక కూడా ఉందన్నమాట. కానీ చూడండి, జిరాఫీ నెక్ పెద్దగా ఉంది, టైల్ చిన్నగా ఉందన్నమాట. కాబట్టి జిరాఫీ షాడో అనమాట అది. ఇది కరెక్ట్ ఆన్సర్. మనం తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక షాడో ఉందన్నమాట. ఇచ్చిన వాటిలో దేని షాడోనో చూద్దాం మనం. చూడండి, ఇక్కడ ఎలా ఉన్నాయి? 2 ఇయర్స్ ఉన్నాయి అనమాట. చిన్ని తోక కూడా ఉందన్నమాట. చూద్దాం. ఇదేంటిది? హార్స్. ఇదేంటి? హార్స్ అనమాట. ఇది హార్స్ లాగా ఉందా షాడో? లేదు కదా. ఇది స్నేక్. స్నేక్ షాడో లాగా ఉంది. ఇది కాదు. ఇదేంటిది? ఎలిఫెంట్. ఈ షాడో అనేది ఎలిఫెంట్ లాగా అనిపిస్తుందా మనకి? కాదు. ఇదిగోండి, ఇంకా లాస్ట్ది. ఇదేంటిది? డాగ్. ఇదిగోండి, డాగ్ యొక్క షాడో అనమాట. ఎందుకంటే ఇగో ఇక్కడ 2 కాళ్ళు ముందు కనిపిస్తున్నాయి. ఇదిగోండి తోక. ఇక్కడ కూడా అలాగే ఇదిగోండి 2 కాళ్ళు ముందు కనిపిస్తున్నాయి, కూర్చొని ఉందన్నమాట. దీని యొక్క షాడో అనమాట, డాగ్ యొక్క షాడో అది. మనం తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది దేని యొక్క షాడో? ఇప్పుడు చూద్దాం మనం ఇచ్చిన వాటిల్లో. చూడండి, ఇదేంటిది? స్నేక్. ఇదేంటిది? స్నేక్. ఇదేంటిది? జిరాఫీ. ఇదేంటి? లయన్. ఇదేంటి? హార్స్. మనం ఇచ్చిన వాటిలో దేని షాడో చూద్దాం. ఇదేంటిది? స్నేక్. ఇక్కడ చూడండి, స్నేక్ ఎలా ఉంది? కూర్చుందాం, మెక్కలు వేసుకొని కూర్చుందనమాట. ఇదిగోండి, దాని నాలుక బయట పెట్టింది. చూడండి, ఇది కూడా నాలుక బయట. ఇది సేమ్ అనమాట. కాబట్టి స్నేక్ యొక్క షాడో ఇది. అది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు మనం తర్వాత చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ ఒక షాడో ఉంది. ఇచ్చిన వాటిల్లో మనం దేని షాడోనో చూద్దాం. ఇక్కడ ఇదేంటిది? జిరాఫీ. జిరాఫీ నెక్ చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. ఇది అలా ఉందా? లేదనమాట. కాబట్టి జిరాఫీది కాదు. ఇదేంటిది? హార్స్. చూడండి, హార్స్. ఇది హార్స్ యొక్క షాడో అనమాట. చూడండి, హార్స్ లాగా ఉంది తోక. ఇది హార్స్ యొక్క షాడో. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా శ్రీ కాళజ్ఞాన్ ప్లే స్కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం.